హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన పావని ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. మంత్రాలు మనిషి ఆయుష్ను పెంచుతాయా? ఏ మంత్రం చదివితే ఆయుష్ ఎలా పెరుగుతుందో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా? ఆన్సరు అవును, ఖచ్చితంగా పరిశోధించింది. ఆధునిక సైన్స్ కేవలం మంత్రం మీదే కాకుండా ఆ మంత్రం పలికేటప్పుడు గొంతులో, నాభిలో పుట్టే పౌనఃపుణ్యం మరియు శ్వాస లయ మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుతమైన నిజాలను వెలికితీసింది. ఆయుష్ను పెంచే ప్రధానమైన మూడు నాదాలు మంత్రాలు, వాటిపై జరిగిన అంతర్జాతీయ పరిశోధనలు ఈ వాస్తవాలను నిర్ధారించాయి. ఇప్పుడు క్వశ్చన్ 2, గాయత్రి మంత్రం మెదడు ఆయుష్ను ఎలా పెంచుతుంది? గాయత్రి మంత్రం మెదడు ఆయుష్ని ఎలా పెంచుతుంది? ఆన్సరు గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉన్న అత్యంత శక్తివైన మంత్రం. అంటే మూడవ మండలం ఋగ్వేదంలో, అంటే మూడవ మండలంలో ఉన్న అత్యంత శక్తివంతమైన మంత్రమట. సైంటిఫిక్ నిరూపణ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ మరియు ఐఐటి శాస్త్రవేత్తలు సంయుక్తంగా మ్యాగ్నెటో ఎన్సెఫలోగ్రఫీ స్కాన్ల ద్వారా భారీ ప్రయోగాలు చేశారు. ఈ మంత్రంలోని నిర్దిష్టమైన అక్షరాల కలయికను, అంటే ఏ అక్షరాలు? తత్ సవిత్వరేణ్యం కలయికను పలికేటప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ విపరీతంగా ఉత్తేజమవుతుందని తేలింది. ఆయుష్ పెంపు: ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మెదడులో గ్రే మ్యాటర్ పెరుగుతోంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు రాకుండా అడ్డుకుంటుంది. మెదడు కణాలు త్వరగా క్షీణించకుండా కాపాడటం ద్వారా మనిషి మానసిక ఆయుష్ను ఇది పదిలపరుస్తుంది. థర్డ్ క్వశ్చన్, గాయత్రి మంత్రం ఏది? అందులో ఏ అక్షరాలు ఉంటాయి? దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. గాయంతం త్రాయతే ఇతి గాయత్రి అంటే ఎవరు దీనిని పఠిస్తారో వారిని అజ్ఞానం, భయం మరియు జీవిత సమస్యల నుండి రక్షించే మంత్రం. ఇప్పుడు మంత్రం ఏంటో చూద్దాం. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఋగ్వేదం 3వ మండలం 62వ సూక్తం 10వ మంత్రం. దానిలో చెప్తున్నారు. అది ప్రతిపదార్థ వివరణ తెలుసుకుందాం. ఓం ప్రణవనాదం, పరమాత్మ స్వరూపం. భూలోకం అంటే అస్తిత్వానికి ఆధారం. భువః అంటే భువర్లోకం, అంతరిక్షం ప్రాణశక్తి. స్వహ అంటే సువర్లోకం, స్వర్గం, ఆనందమయ స్థితి. తత్ అంటే నిర్గుణ పరబ్రహ్మను సూచించేది. సవితుర్ అంటే సకల సృష్టికి మూలమైన ఆ ప్రేరణ శక్తికి, అంటే ప్రేరకుడు. వరేణ్యం అంటే కోరుకోదగిన, అత్యున్నతమైన లేదా వరించదగిన, ఆరాధించదగిన. భర్గః అంటే పాపాలను, అజ్ఞానాన్ని దహించే దైవిక తేజస్సు. దేవస్య అంటే ప్రకాశించే స్వభావం గల దైవం యొక్క అని. ధీమహి అంటే మేము ధ్యానిస్తున్నాము. ధియో అంటే బుద్ధులను. యో అంటే ఏ తేజశక్తి పరమాత్మ ఏ అయితే అని అర్థం అన్నమాట. నహ అంటే మమ్మల్ని, మా యొక్క. ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుగాక, సన్మార్గంలో నడిపించుగాక అని అర్థం. చాలా ప్రార్థనలు, మంత్రాలు వ్యక్తిగత కోరికల కోసం ఉంటాయి. కానీ గాయత్రి నహ మా యొక్క అని వేడుకుంటుంది. అంటే ఇది లోకంలోని సమస్త మానవాళికి కావలసిన జ్ఞానం మరియు వివేకం కోసం చేసే సార్వత్రిక ప్రార్థన. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. మంత్రాలు పఠిస్తున్నప్పుడు వేగస్ నెర్వ్ ఎలా యాక్టివేట్ అవుతుంది?
అప్పుడు విడుదలయ్యే ద్రవం ఏమిటి? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మన శరీరంలోని 10వ క్రానికల్ నెర్వ్ అయిన ఈ వేగస్ నెర్వ్ మెదడు నుండి మొదలై గొంతు, గుండె మరియు జీర్ణ వ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది. మంత్రం పఠించేటప్పుడు మనం దీర్ఘ శ్వాస తీసుకొని శబ్దాన్ని ఉచ్చరిస్తూ నెమ్మదిగా గాలి వదులుతాము. వేగస్ నెర్వ్ గాలి వదిలే సమయంలో మరియు గొంతులో వచ్చే ప్రకంపనల వల్ల యాక్టివేట్ అవుతుంది. అప్పుడు విడుదలయ్యే ద్రవం ఎసిటైల్ కొలిన్. 1921లో ఒట్టోలోవి దీనిని కనుగొని దీనికి వేగస్ స్టాఫ్ అని పేరు పెట్టారు. ఈ రసాయనం గుండె రక్తనాళాలను విశాలం చేసి హృదయం స్పందనను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడి ఆగిపోయి రెస్ట్ అండ్ డైజెస్ట్ అనే ప్రశాంతమైన వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు 5th క్వశ్చన్. ప్రాచీనులు సూచించినట్లు 108 సార్లు పఠించడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సరు: ప్రాచీనులు సూచించిన క్రమబద్ధమైన శ్వాస ప్రకారం ఒక మనిషి నిమిషానికి 5.5 నుండి 6 సార్లు శ్వాస తీసుకోవాలి. ఒకసారి గాయత్రి మంత్రం పఠించడానికి దీర్ఘంగా గాలి పీల్చి మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదలడానికి సుమారు 10 సెకండ్లు సమయం పడుతుంది. అనగా నిమిషానికి సరిగ్గా 6 సార్లు. 108 సార్లు పూర్తి చేయడానికి 108:6 108/6 సరిగ్గా 18 నిమిషాలు పడుతుంది. సగటున 5.5 శ్వాస చొప్పున పఠిస్తే సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు 6th క్వశ్చన్ అండి. మహామృత్యుంజయ మంత్రం కణాల మరమ్మత్తు ఎలా చేస్తుంది? కణాల మరమ్మత్తు ఎలా చేస్తుంది? ఆన్సరు: త్రయంబకం యజామహే అంటూ సాగే ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి. ఋగ్వేదంలో 7వ మండలం ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి. ఇప్పుడు సైంటిఫిక్ నిరూపణ గురించి తెలుసుకుందాం. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు NIMHNS అధ్యయనాల ప్రకారం ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాల కూర్పు దేహంలో లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఇప్పుడు ఆయుష్ పెంపు గురించి చూద్దాం. ఈ వైబ్రేషన్స్ శరీరంలో దీర్ఘకాలిక వాపును తగ్గించి ప్రమాదకరమైన సైటోకిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా కణాల లోపల ఉండే టెలోమెరేస్ అనే ఆయుష్ ఎంజైమ్ను చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల కణాలు ముసలిబారి పోవడం నెమ్మదిస్తుందట. ఇప్పుడు 7th క్వశ్చన్ అండి. ఓంకారం చదవడం వల్ల గుండెకు జరిగే లాభం ఏమిటి? ఆన్సర్ చూద్దాం. వేద మంత్రాలకు మూలం ఈ ఓంకారమే. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం ఓం అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనువాదం ఖచ్చితంగా 0.1 Hz పౌనఃపున్యానికి వస్తుంది. ఇది భూమి సహజ పౌనఃపున్యం. దీనివల్ల హార్ట్ రేటు వేరియబిలిటీ పెరుగుతుందట. ఎవరికైతే గుండెలయ్య ఎక్కువగా ఉంటుందో వారు 100 ఏళ్ళు దాటి జీవిస్తారని మెడికల్ సైన్స్ ఘంటాపదంగా చెప్తోంది. ఇప్పుడు 8th క్వశ్చన్ అండి. ఈ మంత్రాలను ఎవరు ఎక్కడ ఎంతసేపు చదవాలి? ఆన్సర్: మంత్రం అనేది ఒక బయోలాజికల్ టూల్. దానికి కులానికి మతానికి సంబంధం లేదు. ఎవరు చదవాలి? ఎవరైనా చదవవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా స్పష్టంగా పలకగలిగే ప్రతి ఒక్కరూ చదవవచ్చు. ఎక్కడ చదవాలి? ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట లేదా ఆరుబయట. ఎందుకంటే మహాప్రాణాలు
పలికేటప్పుడు ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం. అందువల్ల వెలుతురున్న చోటు చదవాలి. ఎంతసేపు చదవాలి? రోజంతా జపమాలలు పట్టుకొని కూర్చోవాల్సిన పని లేదు. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కేవలం 10 నుంచి 15 నిమిషాలు లయబద్ధంగా పఠిస్తే చాలు. ఇది డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ చెప్పిన రిలాక్సేషన్స్ రెస్పాన్స్ను యాక్టివేట్ చేసి రోజంతా కణాలను సేఫ్ మోడ్లో ఉంచుతుంది. ఇప్పుడు శాస్త్రీయ ఆధారాల గురించి తెలుసుకుందామండి. వేదమంత్రాల లయబద్ధమైన పఠనం శరీరంలో ఒక బయో ఎకౌస్టిక్ రెజోనెన్స్ అంటే జీవధ్వని అనువాదం సృష్టిస్తుందని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ నిరూపించింది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి కణాలలో టెలోమెరేస్ అనే ఎంజైము చురుగ్గా మారుతుంది. సైన్స్ ప్రకారం ఈ ఎంజైమ్ నేరుగా మనిషి కణాల ఆయుష్ను పెంచడానికి మరియు జన్యువుల మరమ్మతుకు కారణమవుతుంది. ఇప్పుడు ప్రూఫ్ 2 చూద్దామండి. ఎయిమ్స్ మరియు ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్ఎంఆర్ఐ పరిశోధనల్లో గాయత్రి మంత్రం పఠించడం వల్ల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అత్యంత చురుగ్గా మారినట్లు తేలింది. ఈ నాడీ ఉత్తేజం వల్ల వయసు పైబడే కొద్దీ వచ్చే మతిమరుపు వంటి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోబడతాయి. ఇప్పుడు ప్రూఫ్ 3 చూద్దామండి. థర్డ్ ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఇటలీ పరిశోధకుడు డాక్టర్ లూసియానో బెర్నార్డి నిర్వహించిన అధ్యయనంలో వయోజనులు లయబద్ధంగా మంత్రాలను పఠిస్తున్నప్పుడు వారి శ్వాస రేటు సహజంగానే నిమిషానికి ఖచ్చితంగా 6 శ్వాసలకు పడిపోయిందని నిరూపించబడింది. ఈ ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ నేరుగా వేగస్ నర్వును ప్రేరేపించి అత్యంత లోతైన శారీరక ప్రశాంతతను మరియు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని ఇచ్చిందని స్పష్టమైంది. ఆధారం బ్రిటిష్ మెడికల్ జర్నల్ అండి. సంపుటి 323 పేజీలు వచ్చి 1446 × 1449 పేజీలటండి ఆధారం బ్రిటిష్ మెడికల్ జర్నల్లో. ఇదటండి గాయత్రి మంత్రం గురించి ఇంత అద్భుతంగా, అంత మంచి అద్భుతమైన మంత్రం అటండి, అంత పవర్ఫుల్ అటండి. దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా గాయత్రి మంత్రం గురించి తెలుసుకున్నామండి. అందరూ మంత్రాన్ని జపించి మంచి రిజల్ట్ పొందాలని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.